ఇప్పుడు మొన్న తుఫాన్లో మగ్గాలు కూడా మొత్తం మునిగిపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఈ ప్రభుత్వంకి కళ్ళు విప్పి జరగలేదు. మన బాబుగారు గవర్నమెంట్లో వీవర్స్ సొసైటీ ఉండేటప్పుడు 50 yearsకే పెన్షన్ ఇచ్చేవారు. అలాగే మా వీవర్స్ చేనేత వస్త్ర ప్రపంచంలో ముందంజ ఉండేది. ఇప్పుడు అది వెనకబడిపోయింది. కాబట్టి మంగళగిరిని ఎలా అయితే మీరు దత్తత తీసుకున్నారో చేనేతని, అలాగే రాష్ట్రం మొత్తం మీద మా చేనేత వాళ్ళని దత్తత తీసుకొని మా కమ్యూనిటీకి మీకు మంచి సొసైటీ, ఇప్పుడు సొసైటీలో ఎవరికి లోన్స్ అన్నవి రాలేదు, అలాంటి ఏర్పాటు మాకు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అమ్మా, మా చేనేత సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నాకు తెలుసు. ఎందుకంటే మంగళగిరిలో ఎక్కువ చేనేత సోదరులు ఉన్నారు. గతంలో యాన్ సబ్సిడీ వచ్చేది, పవర్ సబ్సిడీ వచ్చేది, పట్టు సబ్సిడీ కూడా వచ్చేది. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినా మొత్తం గాలికి వదిలేశారు. పట్టు ధర కూడా ఎంత పెరిగిపోయిందో మీకు తెలుసు. పట్టు రైతులకి రావాల్సిన సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల. పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పట్టు రైతులు వచ్చి కలిసి నాకు చెప్పారు, 45 కోట్ల రూపాయలు వాళ్ళ సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీతో అనుసంధానం చేసి మల్బరీ చెట్లు కానివ్వండి, రేరింగ్ షెడ్లు కూడా ఏర్పాటు చేసి పట్టు ధరలు మరీ పెరగకుండా సప్లై పర్ఫెక్ట్గా ఆనాడు ఏర్పాటు చేశాం. ఇప్పుడు అది లేకుండా పోయిందమ్మా. ఇంకా నాకు మోడల్ కరెక్ట్గా అంటే శాశ్వతమైన పరిష్కారం ఏంటనేది ఇంకా నేను మోడల్ నాకు సెట్ అవ్వలేదు. మొన్న టాటా సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. వీవర్శాల కూడా ఏర్పాటు చేసి అక్కడ ఏం నేసినా వాళ్ళు కొనేటట్టు బ్యాక్ టు బ్యాక్ బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆ మోడల్ కరెక్టా, మెరుగైన మోడల్ తీసుకురావాలనే ఆలోచనతో మేము ఉన్నాం. తప్పనిసరిగా చేనేత సోదరులు ఆదుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా నా పైన ఉంది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో నేను రెండోసారి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి పోటీ చేయబోతున్నాను. సో నా పైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత